ములుగు జిల్లా మంగపేట మండలంలోని గ్రామాల కేసును సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మండలంలోని 23 గ్రామాలను షెడ్యూల్ ట్రైబల్ గ్రామాలుగా పరిగణించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్తో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. మంగపేటలోని 23 గ్రామాలను షెడ్యూల్ ట్రైబ్ విలేజ్లుగా పరిగణిస్తూ హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని పరమాత్మ, పూజారి సమ్మయ్యలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 1950లో ప్రెసిడెంట్ ఇచ్చిన ఆర్డర్లో మంగపేటలోని 23 గ్రామాలు లేవని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మంగపేట 23 గ్రామాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ సంబంధించి ఏదైతే షెడ్యూల్ ట్రైబ్స్ గా రిజర్వ్ చేయాలని చెప్పేసి 2013లో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కలెక్టర్ ఇచ్చినటువంటి 2013 ఉత్తర్వులు 23 గ్రామాలు మంగపేట మండలానికి షెడ్యూల్ ట్రైబ్స్ కు చెందుతాయి. తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా దీనికి షెడ్యూల్ ట్రైబ్స్ కు మొత్తం రిజర్వేషన్ చేయాలని నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి. నాన్ ట్రైబల్ విలేజెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళని షెడ్యూల్డ్ ఏరియాగా ట్రీట్ చేయమని హైకోర్టు సింగిల్ జడ్జి గారు తీర్పిచ్చారు. దాని మీద అపీల్కి వెళ్ళగా ధర్మాసనం సుప్రీం మన ఏదైతే హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ కూడా ముందు స్టే ఇస్తూ తర్వాత దీనిని షెడ్యూల్డ్ ఏరియానిగా ట్రీట్ చేయాలని చేసి సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది. ధర్మాసనం సుప్రీంకోర్టు ఈరోజు ఏ రకమైనటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ గా ఆ నోటిఫికేషన్ 2013లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏ రకమైన ఎఫెక్ట్ ఇవ్వదు, అంటే ఇప్పుడు అక్కడ రిజర్వేషన్ చేయడానికి లేదని చెప్పేసి హోల్డ్లో పెట్టమని చెప్పడం జరిగింది. సో ఈ మధ్యంతర ఉత్తర్వు ద్వారా 23 గ్రామాలు మంగపేట ప్రజెంట్ ములుగు జిల్లాలో ఏదైతే ఉన్నాయో అవి ట్రైబల్ కింద రావని